వెంకటేష్ అన్న నెక్స్ట్ లెవెల్ సింగర్, నెక్స్ట్ లెవెల్ ఉంటది వాయిస్. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఈ మధ్య కాలంలో ఉన్న లవ్ సాంగ్ పాడగలుగుతావు అన్న? పాడతాను. లవ్ ఫెయిల్యూర్ కూడా పాడగలుగుతావు. ఇప్పుడు రీసెంట్ గా మా తెలంగాణ ఫిల్మ్స్ ఉన్నాయి. ఎందుకే నన్ను ఎందుకే గిట్లా వదిలేసి పోతున్నవే, గాలివానకు మన గూడు చెదిరిపాయే, రాబందచ్చి మన జంట ఎడవాపినే, నిండు పున్నమి నేరుపు సూపవట్టే, ఆ పాపపు మేఘాలు కమ్మవట్టే, నీ నవ్వుల్లోనే మురిసిపోయిననే చిరు నవ్వులతో నువ్వు వెళ్ళిపోతున్నవే. అవకాశాలు ట్రై చేయలేదన్నా? లేదంటే అవకాశాలు నేను అంటే యూట్యూబ్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసిన అన్న, ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం చాలా మందికి మెసేజ్ పెడతా ఉంటా, బట్ ఎవరు ఎందుకులే మనకు అనుకోండి లైట్ తీసుకున్నారా? అవకాశం వస్తే చేస్తారా? అవకాశం వస్తే తప్పకుండా అన్న. చాలా మందిని రిక్వెస్ట్ దీంట్లో ఈ జర్నీలో ఎప్పుడన్నా బాధపడ్డావా? అరే మనకేమో అంత సోమత లేదు, నా దగ్గర టాలెంట్ ఉంది, ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. మస్తు సార్. ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లల్లా నీకు ఇష్టమైన సాంగ్ ఇది? పసుపు దానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వుని పూసే పోతానే. 3-4 days లా మంచి సాంగ్ హైదరాబాద్ కి వచ్చేసి పాడుతున్నాం. పాట పాడినాకనే ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తా. షూర్ అన్న. ఏదో ఇంటర్వ్యూలో గొప్పోడు అనిపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. మీకు ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పినా, నేను ఎవరికన్నా ఏదైనా మాట ఇస్తే కొంచెం లేట్ అవ్వచ్చు. నేను మాట ఇవ్వడం పక్కన పెడితే ఊరికే సంతోషాన్ని ఏదో చెప్పిండని మాట ఇవ్వడం కాదు, అక్కడ 100% టాలెంట్ చూస్తారు. ఆల్రెడీ పాట పాడిండు. సంతోషం నాడ మాట చెప్పిండు, అయిపోయింది. మీరు రేపు పాట పాడేది ఉంది అన్నప్పుడు నైట్ నీ ఫీలింగ్ అసలు చెప్పలేనంత ఆనందం అన్న నిజంగా. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈ రోజు ఒక మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు తెర మీదకి రాలేదు. మీరు అందరూ అంటూ ఉంటారు అన్న ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, అట్లా ఏం ఉండదు. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మేము ఇంటర్వ్యూ చేస్తాం. కంపల్సరీ వాళ్ళ టాలెంట్ బయట తీయడానికి ప్రయత్నిస్తాం. ఈ రోజు వెంకటేష్ అన్న నెక్స్ట్ లెవెల్ సింగర్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాయిస్. నేను అన్న పాట కావచ్చు, అన్న మాట కావచ్చు, అన్న ఏంటి అనేది ఒకసారి అన్న మాటలో విందాం. నమస్తే వెంకటేష్. నమస్తే అన్న. సంతోష్ అన్న. నమస్తే. ఎట్లున్నావు? ఏంటి? చాలా బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, మా కోసం ఇంత దూరం వచ్చి మా తెలంగాణ ఫిల్మ్ ఛానల్ ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్. డెఫినెట్ గా ఆ బాధ్యత నాది. థ్యాంక్స్ వద్దు దానికి. నా బాధ్యత, నా తమ్ముళ్ళుగా ఇంకా ఫ్రెండ్స్ గా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మీ టాలెంట్ ని చూపించడానికి మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దాన్ని బయటికి తీయడానికి నా బాధ్యత అది. దానికి థ్యాంక్స్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ అన్న, నాకు అందరూ అన్న నెక్స్ట్ లెవెల్ వాయిస్, నేను నీ వాయిస్ విన్నావు, యాక్చువల్లీ నీ వాయిస్ అనుకోలే. ఫస్ట్ అన్న ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఏ పాట పాడుతూ నీ ఇష్టం? నాకు సాయి చందన్ అంటే చాలా ఇష్టం అన్న. ఓకే. అన్నదే ఒక అమ్మ సాంగ్ ఉంటుంది కదా, దాంతో స్టార్ట్ చేస్తాను నేను. సూపర్. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, వెచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగును పదిలంగేసి ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా మన ఆలన పాలన చూసి కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే ఎంత జాలిగుండే అందుకే జగతిలా ఉండే, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుండే, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి.
అన్న సూపర్ అన్న, మంచి పాటతో ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ లెవెల్ సాంగ్ అది. అవును, అది అంటే ఒకటి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళంటే చులకనగా చూస్తారు, కానీ నిజం. ఈ రోజు మనం మనుషులుగా పుట్టి మానవ జన్మ ఎత్తుతున్నాం అంటే అదే అమ్మ వాళ్ళ. అది అమ్మ వల్ల. ఆ ఒక గొప్ప పాటతో స్టార్ట్ చేసిన నీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ అన్న. సూపర్ అంటే సూపర్. నేను చాలా మందిని చేసిన, చాలా మంది మంచి సింగర్లు ఉన్నారు, అందులో మీరు మీ వాయిస్ మీరు ఒక ఫ్రెషర్. అవును, నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ఫోక్ సాంగ్ పాడలే. లేదన్న. ట్రైలో ఉన్నారా ఏదో టైం పాస్? నిజానికి అట్లా అంటే రెగ్యులర్ గా నేను ట్రై చేయట్లే అన్న. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ రెగ్యులర్ గా చేయట్లేదు, ఎందుకంటే నేను వర్క్ చేస్తా కాబట్టి దాని మీద ఎక్కువ పోతుంది. ఓకే. ఎప్పుడో నాకు టైం దొరికినప్పుడు ఒక రోజు 2 రోజు వాడుకుంటా, మళ్ళీ గ్యాప్. అవకాశాలు ట్రై చేయలేదన్నా, లేదంటే అవకాశాలు నేను రాలేదా? అంటే యూట్యూబ్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసిన అన్న, ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం. మ్మ్. చాలా మందికి మెసేజ్ పెడతా ఉంటా, Okay. బట్ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు. నిజానికి ఓకే. చాలా ఎవరు మంది ఇవ్వరన్నా. ఎవరు నన్ను నువ్వు మీరు అడగలేదు, సారీ, అడగలేదు నిజానికి. నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన. అవును అవునా? అవును, మీకు నేను బిగ్ ఫ్యాన్. నేను అయ్యో థ్యాంక్ యూ అన్న. మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాం అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? ఆ, నాన్న వ్యవసాయమే, అమ్మ వ్యవసాయమే. మ్మ్. అక్క ఉంది, అన్నయ్య, నేను. అన్న కూడా మ్యారేజ్ అయిపోయింది అక్కది? అక్కది మ్యారేజ్ అయిపోయింది, అన్నది అయిపోయింది, నాది కూడా అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. పాప బాబు నాకు. ఓ సూపర్ సూపర్ సూపర్. లక్ష్మి ఉంది ఇంట్లో. పాప కరీంనగర్లో ఉంటాను, మెడికల్ రిప్రజెంటేటివ్ వర్క్ చేస్తాను నేను. ఓకే. ఎక్కడన్నా నెగిటివ్ విలేజ్ ఎక్కడ మీది? నెగిటివ్ సైదాపూర్ దగ్గర గన్పూర్ అన్న మాది. ఓకే. ఆహాహా. ఓకే. బంగారా పివి నరసింహరావు. ఓకే పక్కనే. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారన్న? నేను బీఫామ్ కంప్లీట్. బీఫామ్ కంప్లీట్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అన్న? అరేంజ్ మ్యారేజ్ అన్న. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ డే అన్న, అరేంజ్ డే. పెద్దలు Arrange చూసిన marriage. పిల్లని. అవును పెద్దలు అన్నది కూడా పెద్దలు చూసిన పిల్లని. అవును. ఓకే. మొత్తం 5 మెంబర్స్ ఇంట్లో. అక్క 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఎట్లా ఉంటది అంటే రిచ్ ఫ్యామిలీయా, మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బావ డ్రైవర్ చేస్తాడు, లారీ డ్రైవర్. అన్నయ్య పెట్రోల్ పంప్ లో చేస్తాడు. ఓకే. నేను ఇక్కడ మెడికల్ కరీంనగర్. కరీంనగర్. ఇక్కడే ఉంటావన్నా? కరీంనగర్. కరీంనగర్. 8 years అవుతున్నాను. ఓకే. స్టిల్ నో ఇప్పటి వరకు నువ్వు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు? ఫస్ట్ ఏ పాట పాడినావు? నీకు అప్రిషియేషన్ వచ్చిన పాట? నాకు 2 సార్లు స్టేట్ లెవెల్ ప్రైజ్ వచ్చిందన్న. సూపర్. కమ్మనైన అమ్మ పాటకి. ఒకసారి గోదావరిలో వచ్చింది, ఒకసారి కలభారతిలో వచ్చింది. ఇప్పుడు పాడిందా ఇంకోటి? లేదు, కమ్మనైన అమ్మ పాట. ఒకసారి పాడితే విందాం నీ కమ్మటి నోటితోని. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు జన్మ. 5 ఏళ్ల వయస్సులో పలక సేతుకిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాటను చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి చదువుతో పాటు వయసు పెరుగుతుంది. ఎదిగిన కొడుకును కండ్ల చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడతది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న మన అమ్మ మదిలోన కమ్మంగా కలలు ఎన్నో కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. నా సూపర్ అన్న, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంటే కొంతమంది వాయిస్, కొన్ని వాయిస్లు విన్నప్పుడు ఎట్లా ఉంటది అంటే గూస్ బంప్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వింటుంటే అరే ఇంకొంచెం పాడితే బాగుండు. మీ వాయిస్ అట్లుంది. మరి ఇంతవరకు మీకు ఎందుకు అవకాశం రాలేదనే విషయం? నేను నిజానికి ట్రై చేయలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో ఛానల్ పెట్టుకున్నా కానీ ఎక్కువ పాడేది, కొన్ని రోజులు వాడేది, బట్ దానికి అంతా రాకపోయేసరికి సర్లే పాడుకుందాంలే ఎందుకులే అన్నట్టుగా జాబ్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోయి ఓకే అట్లా అయిపోయింది అన్న. ఇప్పుడున్న జనరేషన్ కి పిచ్చన్న పాట అంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ లో లిరిక్ అంటే నువ్వు ఎన్నిసార్లు అంటే దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ పాట నువ్వు అంత అద్భుతంగా అది ఎక్కడ నొక్కాలి ఎక్కడ లేపాలనేది కూడా నీకు తెలుసు. అంటే నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు సూపర్. నాకు తెలిసి అంటే అవకాశం అడగలేదా, ఎందుకులే మనకు అనుకోండి లైట్ తీసుకున్నారా? అవకాశం వస్తే చేస్తారా? అవకాశం వస్తే తప్పకుండా అన్న. చాలా మందిని రిక్వెస్ట్ చేసిన నిజానికి. నా దగ్గర యూట్యూబ్ ఛానల్ కింద నంబర్స్ పెడతారు కదా,
నాకు ఎప్పుడైనా కాల్ చేసినా మీకు చేయలేదు. ఉమ్. చాలా మందికి చేసిన నేను. నాకు తెలిసి రంజల రాజేష్ అని ఒక పాట ఇస్తాడు. అంటే ఇన్స్టాగ్రామ్ లో నాది సాయి చందన్న పాట చూసిండు. ఓకే. సాయి చందన్న చనిపోయినప్పుడు ఒక పాట వచ్చింది కదా, ఆ పాట చూసి ఫోన్ చేసిండు. అన్న మెసేజ్ పెట్టమంటే నంబర్ పెట్టిన తర్వాత ఫోన్ చేసిండు. తమ్మి నేను పాట ఇస్తా, నువ్వు రెడీగా ఉన్నాను అన్నాడు. మేబీ వస్తుంది. ఎన్ని డేస్ బ్యాక్ ఇది? చాలా రోజులు అవుతుందన్న. అన్న బిజీ అయిపోయింది ఇప్పుడు. అవును, బట్ బిజీ అయిపోయిండు. ఇస్తా అని అన్నాడు. కాల్ మాట్లాడినా నేను అన్నతో. అన్న దీంట్లో ఈ జర్నీలో ఎప్పుడన్నా బాధపడ్డావా? అరే మనకేమో అంత సోమత లేదు, నా దగ్గర టాలెంట్ ఉంది, ఎవరు అవకాశం ఇవ్వట్లేదు, ఇట్లా ఎప్పుడన్నా ఫీల్? మస్తు సార్లు. కొంతమంది అంటే ఎప్పుడంటే నేను బాగా పాడుతాను కాదన్న, అంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు బాగా పాడుతాను కాదు, నువ్వు బాగా పాడుతున్నావు అంటే నాకు నేను చెప్పుకుంటున్నా. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళా అని కామెంట్స్ వస్తాయి కదా, దానికి నేను చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ కోసం నువ్వు బతుకుతున్నావు. అవును. నీ ముంగట నేనున్నా. అవును. నీ దగ్గర టాలెంట్ లేకపోతే నేను కూర్చోబెట్టా. నీ వాయిస్ అద్భుతం, ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు వాడుతున్నావు. ఓకేనా? ఓకేనా? నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి నన్ను పొగుడమని, నువ్వు 10 లక్షలు ఇచ్చినా నేను పొగడం. అదేనా? నీ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది. ఎందుకు ఇంత డిక్లరేషన్ ఎట్లా చెప్తున్నావు అన్న అంటే, నేను చాలా మంది సింగర్లతో జర్నీ చేసిన, వర్క్ చేసిన కాబట్టి అది ఎట్లుంటుందో తెలుసు. కాబట్టి నీలాంటి వాయిస్లు అవసరం ప్రతి ఒక్కరికి. అంటే ఎవరన్నా కొంచెం చికాకు పడ్డట్టు ఫోన్ చేస్తే ఏ ఊకెందుకు చేస్తున్నావు, నేను చెప్తా కదా అంటే అట్లేమనలేదు. కానీ ఎప్పుడు అడిగినప్పుడల్లా చెప్తలే అని అన్నారు తప్ప సరే అని చాలా మంది అన్నారు. అప్రిషియేషన్ అయితే ఉంది, వాయిస్ బాగుంది, నువ్వు ట్రై చేయి, నీకు అవకాశం వస్తుంది కంపల్సరీ అని అన్నారు. కొంతమంది అడిగితే ఇస్తాం అంటున్నారు. ఇంతవరకు అయితే రాలే అన్న నా దగ్గరికి అయితే. ఓకే, వస్తుంది అనుకుంటున్నావా? పక్కా ఆ టైం వస్తుంది అన్న. ఏమో ఈ ఇంటర్వ్యూ తోటి రావచ్చని నేను అనుకుంటున్నా. నమ్మకం ఉందా? చాలా. ఓకే అన్న, డెఫినెట్ గా థ్యాంక్ యూ మీ నమ్మకం అనేది. ఎందుకంటే ఇంకోటి ఈ మధ్య కాలంలో ఉన్న లవ్ సాంగ్స్ కావచ్చు, ఏదన్నా సాంగ్ పాడగలుగుతావా? పాడతాను. లవ్ ఫెయిల్యూర్ కూడా పాడగలుగుతావు? పాడతాను. ఒకసారి ఇప్పుడు రీసెంట్ గా మా తెలంగాణ ఫిల్మ్స్ ఉంది కదా, అది పాడతాను. ఎందుకే గిట్లా వదిలేసి పోతున్నవే, ఉత్తగున్నో నీ ప్రేమలో దించి ముంచేసి పోతున్నవే, గాలివానకు మన గూడు చెదిరిపాయే, రాబందచ్చి మన జంట ఎడవాపినే, నిండు పున్నమి నేరుపు సూపవట్టే, ఆ పాపపు మేఘాలు కమ్మవట్టే, నీ నవ్వులోనే మురిసిపోయిననే చిరునవ్వులతో నువ్వు వెళ్ళిపోతున్నవే, ఎందుకే గిట్లా వదిలేసి పోతున్నవే, ఉత్తగున్నో నీ ప్రేమలో దించి ముంచేసి పోతున్నవే. అన్న మస్తుందన్న వాయిస్. లవ్ ఫెయిల్యూర్ కూడా నెక్స్ట్ లెవెల్ వాడుతున్నావు అన్న. ఫోక్ లో ఇప్పటి వరకు వచ్చిన ధూమ్ ధామ్ పాటలలో నీ ఫేవరెట్ సాంగ్ ఏది? నా ఫేవరెట్ సాంగ్ అంటే అన్న చాలా ఉన్నాయి. అలా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి నువ్వు పాడగలిగేది. నేను చాలా బాగా పాడుతుంది, నేనైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ వాడుతుంటే. అంటే ఈ మధ్యలో కూడా మంగ్లీ సాంగ్ వచ్చింది కానీ, అది బోనాలి సాంగ్, మన నక్క శ్రీకాంత్ వాడిండు. ఒక్కసారి వాడదు ఉందా? ఐడియా ఉందా? ఐడియా రాముడేడిల్లమ్మ రాముడేడి హైలో కావాలి నాకు. నేను నిన్న ఇది హైలో కావాలి నాకు. రాముడేడిల్లమ్మ రాముడేడి నీ కొడుకు సీత రాముడేడి. సూపర్ అన్న, లిటరల్ గా చెప్తున్నా, చాలా బాగుంది. ఇంకోటి ఈ అవకాశాల గురించి అంటే అన్న, ఫీల్డ్ అనేది అంత ఈజీగా అవకాశాలు అనేది రాదు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే, నేనే డబ్బులు పెట్టుకొని నేనే వాడుకుంటా, నేనే యాక్టింగ్ చేసుకుంటా అనే దాని కింద వచ్చింది. ఉన్నారు చాలా మంది, నేను డబ్బులు పెట్టాలి ఎందుకు, వాడికి అవకాశం ఇవ్వాలి ఎందుకు అనే దాంట్లో ఉన్నారు చాలా మంది. నీకున్న యాక్టర్లలో, ఇప్పుడున్న యాక్టర్లలో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఫోక్ లా? అరే వీళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా బాగా పాడతారు. మాటల తిరుపతి అన్న. ఏ పాట ఇష్టం అన్నది? అన్న వాడింది కావచ్చు, అన్న రాసింది కావచ్చు. చాలా రాసింది అన్న. అందులో ఏమవుతావని ఆకాశము నీకు నీడై గొడుగునిచ్చింది, ఏమవుతావని భూతల్లి ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది, సాటివాడు సాయమడుగుతే అందించే గుండెలేని మొండి గుణము కలిగిన నీకు ఏమవుతావని సృష్టి తన ఎదలపై. సూపర్ అన్న. అంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చిందన్న? మీ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది, మీరు వాడుతుంటే వినాలనిపిస్తుంది అని ఎవరన్నా అన్నారా? అన్నానన్న. బొడ్డు దిలీప్ ఒకసారి మెసేజ్ పెట్టిండు,
అవునా? బోడే దిలీప్ నంబర్ కూడా తీసుకున్నాడు అన్నది. ఉమ్, చాలా చాలా మస్తు ఉంది అన్నది, వాయిస్ చాలా బాగుందని చెప్పిండు. ఉమ్, మట్ల తిరుపతి అన్న ఈ పాట పాడినప్పుడు కూడా అన్న కూడా లైక్ చేసిండు. చాలా మంది సింగర్స్ పెడతారు, బట్ ఇక అంతవరకే అన్న. ఓకే. అంటే ఉంటది కదా, ఆ, కాబట్టి అది తప్పుగా అనుకోవడానికి కూడా లేదు. లేదు అట్లా అసలు ఎప్పుడు ఫీల్ కాం. లేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు రోజు అదే ఎంత వస్తుంది, కావచ్చు. మేబీ వస్తుంది అన్న తప్పకుండా. ఆ కాన్ఫిడెంట్ అవుతుంది. ఉమ్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అరే వస్తుంది, తొందరపడక ఎందుకు, ఉమ్. అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. డెఫినెట్గా అన్న ఈ 3-4 డేస్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చాలా బాగా వాడినావు. లిటరల్గా చెప్తున్నా, వాయిస్ నీది అనుకోలే నేను. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఫస్ట్, నిజం. ఓపెన్గా, మీరు తప్పుగా అనుకోదు. అవు. నేను చూడలే కూడా వీడియోస్, కానీ నీ వాయిస్, ఆ వాయిస్ విన్నప్పుడు ఆ వాయిస్ నీది అనుకోలే నేను. ఎవరైతే డైరెక్టర్ ఉన్నా ఆయనది అనుకున్నా. అవును. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అరే భలే ఉంది. అంటే వాయిస్ బాగా లేకపోతే పదాలు ఎంత గొప్పగా ఉన్నా అవును. ఆ పలకడం పర్ఫెక్ట్ గా లేకపోతే దానికి ఆ గొప్పతనం రాదనేది నా ఇంటెన్షన్. యాక్చువల్గా మేము తమ్మునికి పరిచయం లేకుండే, మేము 5గురం అన్న. ఇప్పుడు మేము మెడికల్ లిప్సే 5గురం. ఓకే. మేము ఒక ఛానల్ పెట్టుకున్నాం. ఉమ్, మేమే అంటే ఇట్లా తీసుకుందాం, కామెడీ రోల్ తీసుకున్నాం. ఎట్లా నీ పాటలు పోతలేవు కదా, మనం ఒక ఛానల్ పెట్టి ఇట్లా కామెడీ రోల్ తీసుకుందాం అని అనుకున్నాం. తమ్ముడు వాళ్ళ మామ మా కొలీగ్. ఓకే. రాజు డైరెక్టర్ వాళ్ళ మామ. మామ. ఓకే. ఎడిటింగ్ రాదు మాకు ఎవరికి, ఓకే. బట్ మేము షార్ట్స్ తీస్తున్నాం. ఓకే. తమ్ముడి దగ్గరికి ఎడిటింగ్ నేర్చుకుందామని వచ్చినాం. యాక్చువల్గా ఓకే. ఈ పరిచయం అక్కడ స్టార్ట్ అయింది మాది. సూపర్. వచ్చినాము. తమ్ముడు ఏమన్నాడంటే, ఇక మళ్ళీ మీరు సపరేట్ ఎందుకు, మేము కూడా 5గురం చిన్న పిల్లలు ఉన్నాం కదా, మీరు 5గురం కలిస్తే పెద్దగా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. అట్లని మాకు ఫస్ట్ సర్పంచ్ వీడియో అవకాశం ఇచ్చిండు మా 5గురికి. ఓకే. సర్పంచ్ వీడియో, తర్వాత 31st దావత్, శివరాత్రి వీడియో. మేము కరీంనగర్ నుండి వచ్చేది 5గురం. వచ్చి ఏ టైం అయినా, మాకు సండే హాలిడే ఉంటుంది కదా, ఏ టైం అయినా వచ్చి చేసుకొని పోయేటోళ్ళం. పొద్దున 4 అయినా ఏ టైం అయినా వచ్చి చేసుకొని పోయేటోళ్ళం. అట్లా తమ్ముడు నేను సింగర్ అని తెలిసి నా కోసమే అప్పటి నుండి పాటల రాసుడు పెట్టిండు. అంటే ప్రతి ఎపిసోడ్ ఒక పాట ఉండాలి అన్నదని చెప్పి నా కోసం పాటల రాసుడు పెట్టిండు. సర్పంచ్ పాట కూడా, ఇవన్నీ నా కోసం కంపల్సరీ పాట రాయాలి, అన్నను హైలైట్ చేయాలంతే అన్నట్టుగా తమ్ముడు. ఓకే. అవకాశం అనేది లేట్గా వచ్చినా అంటే కొన్ని మెలకలు అనేవి ఉంటాయి. అవునన్నా. ఆ మెలకలలో నుంచి ఒక అవకాశం వస్తుంది కాబట్టి డెఫినెట్గా అన్న ఈ 3-4 డేస్లో ఒక సాంగ్ ప్లాన్ చేద్దాం తప్పకుండా. బట్ నేను సింపతి కోసం వీడియో నేను సింగింగ్ చేయట్లా. నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ టాలెంట్ నేను యూటిలైజేషన్ చేసుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి 3-4 డేస్లో మంచి సాంగ్ హైదరాబాద్కి వచ్చేసి పాడుతున్నాం. పాట పాడినాకనే ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తా. ముఖ్యంగా చెప్తున్నా, ఏదో ఇంటర్వ్యూలో గొప్పోడు అనిపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నేను ఏందో నాకు తెలుసు, నన్ను రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. వెంకటేష్ అన్న, నువ్వు పాట పాడినాకనే స్టూడియోలో ఆ మేకింగ్ తెచ్చినాకనే నేను ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తాను. షూర్ అన్న. ఓకేనా? 3-4 డేస్లో ఎప్పుడు ప్లాన్ చేస్తావో చెయ్యి. ఐ థింక్ మండే తర్వాత. ఓకేనా? వచ్చేసి సాంగ్ చేద్దాం తప్పకుండా. ఇన్ని రోజుల ఆ గ్యాప్ని ఏం చేస్తావు, ఏ సాహసం చేస్తావు అనేది నీ ఇష్టం. అవకాశం ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి కావాలి. నీలాంటి గొంతులు కావచ్చు, రాజు లాంటి రైటర్స్ కావచ్చు, అవసరం. అది ఏదన్నా అంటే నా దగ్గరికి నీ దృష్టిలో అరే ఏ దేవుడో సంతోషం పంపించినా నువ్వు అనుకోవచ్చు. నా దృష్టిలో ఇంత మంచి సింగర్ని, అంత మంచి రైటర్ని ఏ దేవుడో నా కోసం పంపించిందని నేను అనుకుంటా. జస్ట్ మాకు వాట్సాప్లో E9600 తోటే ఫిక్స్ అయిపోయినాం, పండినట్టే. ఇంకా మన దగ్గరికి ఇంకా చాలా మంది వస్తారు అని ఒక ఫీలింగ్ లో అయితే మేము ఉన్నాం. పక్కా డెఫినెట్గా అన్న ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాజు కూడా బాగా కష్టపడుతున్నాడు. అవునన్నా. బట్ రాజుకి సంతోషం నాకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఒక తొలిమేట అనేది ఇక్కడ నుంచి ఆల్రెడీ మీరు ఒక దాంట్లో ఉన్నారు, ఒక స్టాండర్డ్ లో. దీనికంటే ముందు ఒక సర్పంచ్ సాంగ్ ఏదో రాసిరంట కదా. ఫస్ట్ నీకు ఏ పాట రాసిండు రాజు? అదే సారు సర్పంచ్ సార్. ఒక్కసారి నీ గలమెత్తు. సారు సర్పంచ్ సారు మా గోసలేందో జర్రా చూడారాదు. సారు సర్పంచ్ సారు నమస్తే అనుకుంటున్నాడు ఇంట్లో కత్తివి, 4 లేవకుంటున్నా ఇంటి దాగిత్తివి. అమ్మ లక్కలతోటి ముచ్చట్లు పెడితీవి, మాయ మాటలు చెప్పి మలుపుకుంటీవి. ఊరంతా నమ్మిచ్చి ఓట్లెంచుకుంటీవి, ఊరంతా నమ్మిచ్చి ఓట్లెంచుకుంటీవి. పత్తాకు లేకుండా పట్నము ఓతివి సారు. అయ్యో సారు, సారు సర్పంచ్ సారు మా గోసలేందో జర్ర చూడారాదు. సారు సర్పంచ్ సారు. సూపర్ అన్న. ఆయన రాసిన దానికి నువ్వు వాడితే అందం వచ్చింది. నాకు తెలిసి రామ్ లక్ష్మణ్, నిజంగా రామ్ లక్ష్మణ్ సింగర్ కమ్ రైటర్స్ ఎట్లా ఉన్నారో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజు రాస్తే వెంకటేష్ అన్న పాడాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. బట్ ఎందుకు అంటున్నా అంటే
మీ ఇద్దరికి ఆ కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరికి అంటే నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు రాజు నా వాయిస్ నన్ను పాడిపియాలి నన్ను హైలైట్ చేయాలి ఎవరికి అంత ఉండదు మొత్తం స్వార్థం జీవితాలు నిజానికి అన్న మేము ఎవరమో ఎక్కడ అసలు రాజుకు తెలియదు రాజుకు సంబంధమే లేదు అంత అవసరం లేదు నువ్వు వచ్చిన తర్వాత పాటలు రాయడము ఆయనకున్న ఆ, కళాన్ని బయటికి తీయడము నిజం అది నువ్వు పాడడము అవి బయటికి రావడము అవి చూసి సంతోషంగా రావడము నిజం యాక్చువల్లీ వీడియోలో కూడా నేను పాడింది ఎవరికి తెలియదు అవునా? వాయిస్ ఎవరు అవును అవును ఎవరు అరే ఇంత మంచిగా ఎట్లా పాడిస్తున్నారు వాయిస్ ఎట్లా చేస్తున్నారు అనేది ఒకటి నాకు ఉండే పాపం తమ్ముడు చాలా మంది రిక్వెస్ట్ చేసిండు అంటే సాంగ్ చేయించుకుంటామని చెప్పి ఓకే మనీ కోసం ఆగాల్సి వచ్చింది అంతే ఓకే అఫ్ కోర్స్ నేను ఒక మాట అంట ఉన్న పరిస్థితులలో దాని తెర వెళ్ళకపోవడం బెటర్ ఎందుకు ఆ మాట అనుకున్నాం అదే అంటున్నా అనుకున్నాం ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ గా వర్క్ చేసేది కాబట్టి ఒక పాట పోయినా 2 పాటలు పోయినా 3వ పాట కొడతా Correct. 3వది పోయినా 4వది కొడతా అవును ఇక్కడ సోర్స్ ఆఫ్ ఏంటంటే ఒక పాటతోనే ఇట్టు కొట్టాలనే టార్గెట్లు ఉన్నాయి అది కూడా వండుకుంది అనుకోండి అవును ఇంకా డౌన్ అయిపోతుంది కరెక్ట్ అన్న ఏతులకు పోయి పండ్లు రాళ్ళు కొట్టుకోద్దంట నేను కరెక్ట్ నువ్వు ఏం చేస్తున్నావు నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది దాంతో ముందుకెళ్ళి అవును మేము కూడా అదే అనుకున్నాం డెఫినెట్ గా మీ ఆలోచన నాకు భలే అనిపించింది అంటే చాలా ఇక్కడ ఉన్న పిల్లలు రాజు దాంట్లో ఉన్న టీం మొత్తం కావచ్చు చాలా మెచ్యూరిటీ అనిపించింది అవును ఇక్కడ ఉన్న మారుమూల ప్రాంతం ఈ విలేజ్ ని చూస్తే అట్లా అనిపించలేదు సిటీలో ఉన్న మెచ్యూరిటీ అనిపించింది అంటే చాలా మంది రెగ్యులర్ గా కలిసి మనసులో మెంటాలిటీలు ఎలా ఉంటాయి అనేది నాకు అనిపించింది రాజుని చూస్తే రాజు చాలా ఉంది రాజులో ఒకటి ఉంది చాలా ఉంది డెఫినెట్ గా అండ్ రాజు కూడా నాకే పాటలు రాయాలి అనుకుంటున్నా నాకే పాటలు రాయాలి మీన్స్ బట్ రాజుకున్న టాలెంట్ కావచ్చు వెంకటేష్ అన్నకున్న టాలెంట్ కావచ్చు నేను ఎందుకు బయట పెట్టకూడదు నేను ఎందుకు దానికి తోడవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్ డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం ఇంకోటి అన్న ఇంకో సాంగ్ ఒక శివుడు సాంగ్ ఏదో పాడినావు గుర్తుకులేదు శివరాత్రి అది గుర్తుకులేదు గుర్తులేదు అది కొంచెం గుర్తుకులేదు Okay. చాలా రోజులు అవుతుంది ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లల్లా నీకు ఇష్టమైన సాంగ్ ఇది ఇది ఒకటి వచ్చింది అన్న లక్ష్మణ సాంగ్ పసుపు దానాలు నాకు పోయిస్తున్నారే పాడు అనిత పాడు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన ఏదో రోజు నా పైని ఈ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన సూపర్ నాగరాజు వాయిస్ లెక్కనే ఉంది అది వింటుంటే నాగరాజు వాడితే ఎట్లయితే ఉందో అనిత నాగరాజు స్టార్ మేకర్ నాకు చాలా దగ్గర తమ్ముడు అన్న అవుతాడు తమ్ముడు అవుతాడు ఇక మేము అన్న అనుకుంటాం యాక్చువల్లీ నేను నాగరాజుతో కూడా ఒక సాంగ్ యాక్చువల్లీ అడిగిండు అంటే ఈ సందర్భంలో నాకు నీ వాయిస్ వినగానే అనిత నాగరాజు లాగానే ఉంది వాయిస్ అనిపించింది థ్యాంక్ యూ అన్న ఒకటి మీ వాయిస్ లో ఇప్పుడు ఇప్పటి వరకు మీ వైఫ్ కావచ్చు మీ ఇంట్లో మీ అన్న కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు నువ్వు చెయ్యి ఏదైనా ట్రై చేయి మేము కొంచెం బూస్ట్ ఇస్తాము ఇట్లేమన్నా ఫుల్ ఎంకరేజ్ అన్న ఫ్యామిలీ పరంగా ఫుల్ ఎంకరేజ్ ఓకే ఈరోజు ఇంటర్వ్యూ ఉందని ఇంకా చెప్పలేదు నేను అంతే డైరెక్ట్ సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి సూపర్ సంతోషాన్ని ఇంటర్వ్యూ సర్ప్రైజ్ ఇచ్చే అంత ఉందా అన్న చాలా ఇంట్లో చూపిస్తా కదా నేను వీడియోస్ ఓకే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను ఈ ఇంటర్వ్యూ త్రూగా నేను కరీంనగర్కి వస్తే సంతోష్ అన్నట్టు ఎవడు అనుకునే అట్లుంటదేమో అనుకున్నా గానీ లేదన్న ఎంతమంది నేను కోర్టులోకి వెళ్తే కోర్టులో కావచ్చు ఆ బయట ఆడ నా కార్కి లైట్ వేయించి నాకు ఒక లైట్ పోయింది ఓకే బట్ నేను ఏమంటే భయం అయిపోతుంది మనకుండే కోపాన్ని తగ్గించుకొని కావచ్చు మనకు ఉండేదాన్ని తగ్గించుకొని మాట్లాడాల్సి అంటే ఇంతమంది గుర్తుపడుతున్నారు ఇది వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా భయం ఎక్కువ పెరిగిపోతా ఉంటది మీ అభిమానాలు కావచ్చు ప్రతి ఒక్కరిది అన్నది కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంతకుముందు ఆ సిస్టర్ వాళ్ళ మమ్మీ మీ అభిమానం అనేది కొన్ని కోట్లు ఇచ్చిన వెలకట్టలేంది మీ అందరికీ థ్యాంక్ యూ నన్ను కంటిన్యూషన్ గా నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకు లైక్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండ్ ఎవరన్నా వెంకటేష్ అన్నకి అవకాశం ఇచ్చేవాళ్ళు నేను డెఫినెట్ గా నేను ఇస్తున్నా నేను మాట ఇచ్చిన నేను ఇచ్చిన తర్వాతనే ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తాను మీకు తెలుసు ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారు సాంగ్ ఝాన్సీని తీసుకెళ్ళినా నీకు నేను పాటిస్తున్నా ఇమీడియట్ గా స్టూడియోకి తీసుకెళ్ళినా పాటించిన పంపించిన
శృతి చిక్కిని కూడా. అంటే గొప్ప అని కాదు, నా ఇంటెన్షన్ ఇస్ నేను పెట్టగలిగే నేను స్థాయిలో ఉన్నప్పుడు ఎదుటోళ్ళకి నేను పెడితే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. రేపు పొద్దున నన్ను గుర్తు పెట్టుకుంటారా తిట్టుకుంటారా అనేది ఆ దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ మనిషికి తెలిసి ఉండాలి. ఒక అవకాశం మనం ఇవ్వడం అనేది మన బాధ్యత. అది నేనైనా కదా, ప్రతి ఒక్కరు ఎవరైనా అవకాశం ఇవ్వాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, లేదంటే నాకు కాల్ చేసినా నేను అన్నది నంబర్ ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి వాయిస్లను మనం పోడగొట్టుకోకూడదు అనేది నా ఇంటెన్షన్. డబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, సరే కొన్ని అవసరాలు నిమిత్తం ఉండి అడగొచ్చు, దాన్ని తప్పుగా అనుకోవద్దు. బట్ వెంకటేష్ అన్నకు అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఇచ్చినా కానీ మీరు కూడా కొంచెం ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు సో ట్రావెలింగ్స్ ఇచ్చిన, ఎందుకంటే మరీ అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, ట్రావెలింగ్స్ పెట్టుకొని వచ్చి అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాయిస్ చాలా చిన్నది. ఇక్కడ మేము ఒక ఓపెన్ ప్లేస్ లో చేస్తున్నాం నైట్ లో, కాబట్టి అనేది మంచి వాయిస్, అద్భుతమైన వాయిస్. ఇలాంటి వాళ్ళని బతికించుకోవాలనేది నా ఇంటెన్షన్ ఓవరాల్ గా. ఓకేనా అన్న, మీ వైఫ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏ పాటకి ఇచ్చింది మీకు? ఒకటి కలిగినోళ్ళ కలికిమేడ అని ఒక సాంగ్ ఉంటుంది, కలిగినోళ్ళ మిట్టపల్లి సురేంద్ర. ఓకే. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికి వాడ, కారులోన దొరల హోరు, కాలె కడుపుతో తిరుగునొకరు, సూదవే పేదల కలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు, రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. సూపర్ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా నా ఇంటర్వ్యూ త్రూగా ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ వెల్ విషర్స్ కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు, నేను కించపరచు 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కరెక్ట్గా 15 days 20 daysలో నువ్వు వాడిన పాట నేను రిలీజ్ చేస్తున్నా. నిన్ను అన్నోడెవడనున్నా నేనే అంటున్నా, కించపరచడం మంచి విషయం కాదు. అది ఎవరినైనా సరే అవకాశం అనేది ఎందుకురా వీనికి పిచ్చి, వీడేంద్ర పిచ్చోన్లాగా పాటలు పాడతాడు అన్నోళ్ళు కావచ్చు, వీడేంద్ర అన్నోళ్ళు కావచ్చు, లేదంటే నీ వెల్ విషర్స్ కావచ్చు, ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? రీసెంట్ గా ఒక పార్టీ జరుగుతుంది, అది జరుగుతూ ఉంటే మామూలుగా ఒక కొత్త వ్యక్తి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన సింగరు, యూట్యూబ్ ఛానల్ ఉంది, పాటలు పాడతాడు అదని చెప్పి, అంటే వాళ్ళ మనసులో వేరే ఉన్నది, బట్ అది వేరే తిరిగా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఎటకరంగా పక్కనకి చూపించి మొబైల్ ఇచ్చిన తర్వాత ఏమంటాడు, వీడు అన్ని ఇవే ఏడుపోటు సాంగ్స్ పాడతాడు అని చెప్పి నవ్వుకున్నారు. నవ్వి మళ్ళీ తర్వాత నువ్వు ఇప్పుడు పాట పాడాలి, ఒక పాట పాడాలని అన్నారు. నేను అసలు పాడలేను, అర్థమైపోతుంది అన్న ఎవరేంటి అనేది. అక్కడ కొంచెం అనిపించింది, అప్పుడే అనొచ్చు, పెద్ద విషయం కాదు. అనొద్దు, ఎదుటోడు మాటతో సమానం చెప్తే మనం మన పనితో సమానం చెప్పాలి. చాలా మంది అన్నారు, అరే రెగ్యులర్ గా వాడటం కదా, అయ్యాలి ఎందుకు వాడలే అని చాలా అన్నారు. బట్ వాళ్ళ పొడిచినట్టు అనిపించచ్చు కదా. 100% అన్న. ఏ పాట అవుతుంది, పాట పాడడం అనేది గొప్పతనం, అది వానికి తెలియదు. ఫస్ట్ పాట పాడ వానికి ఏ పాట పాడలేం అంటే అన్నం పెడతాము, పెడతా, ఇట్లాంటివి వాడాలట్నా. అది నువ్వు వాడిన పాటలలో అద్భుతం ప్రతి ఒక్కటి, అమ్మ పాట కావచ్చు, నువ్వు ఏది వాడినా ఆ వాయిస్ లో ఒక జిమ్మికి ఒక మ్యాజిక్ ఉన్నది. అవునా, ఇన్ని రోజులు ఎక్కడ పోయినావా నేనే క్వశ్చన్ చేస్తున్నా. 100% నువ్వు రాసి పెట్టుకున్నా, నువ్వు అన్నోళ్ళకి సమాధానం పక్కా చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. సమాధానం చెప్పాలి అని కాదు, బట్ టాలెంట్ అనేది వెనక ముందు వస్తుంది కాబట్టి. ఓకే, మీ డాడీకి, మీ మమ్మీకి, మీ వైఫ్కి, మీ అన్నకి ఏం చెప్తాం అనుకుంటున్నావు నా ఇంటర్వ్యూ? వాళ్ళు నేను ఒక అంటే గొప్ప స్థాయిలో ఉండడానికి, అంటే ఆల్రెడీ నేను ఓకే, వాళ్ళ మనసులో నేను ఓకే బాగానే ఉన్నా, బట్ ఈ పాట కానీ వాళ్ళ ముంగడ కనిపించాలనేది నా కోరిక, వాళ్ళ కోరిక. ఏమో ఇక ముందు సంతోషన్న త్రూ నాకు ఆ ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా, వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళనే కాదు, నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది నన్ను అభిమానించేటోళ్ళు మస్తు మంది ఉన్నారన్న. ఓకే, నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పు, నేను నీకు డైరెక్ట్గా చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అనుకో, నువ్వేమని అనుకో. 15-20 daysలో పాట పాడుతున్నావు, 3-4 రోజులలో పాట రిలీజ్ చేస్తున్నావు, ఓవర్ కాన్ఫిడెంట్తో ఫోన్ చేసి నేను పాట పాడుతున్నారా, పాట రిలీజ్ అవుతుంది, అది E96 టీవీలా అని చెప్పుకో. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అండ్ రాజు బ్రదర్ కావచ్చు, లిరిక్ రైటర్గా రాజు బ్రదర్, నీ పేరు స్క్రీన్ మీద వస్తుంది, గుర్తుపెట్టుకో. అది ఏదన్నా కానీ అది సెకండరీ, బట్ నేను ఇక్కడ మీకేదో అవకాశం ఇవ్వట్లేదు, మీ టాలెంట్ అనేది నేను ఫిదా అయిపోయినా. ఓపెన్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, నేను ఏ ఇంటర్వ్యూలో 9 member ఆర్డర్లో దింపడే ఉంటది మనది, తెలుసు. ఓకేనా? కానీ
ఒక టాలెంట్ అంటే చాలా మందికి ఏంటంటే అరే మొత్తం కాంట్ర నా ముందు కూర్చున్న మనిషి ఎట్లా అంటాడో మనిషిని బట్టి క్వశ్చన్లు వేస్తాను తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టి ఎవరినో తక్కువ చేసి మనం హైలైట్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ కాదు. అవును, కంపల్సరీ అన్న రాసి పెట్టుకో. నేను ఇంకా నీ ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకోను, నీ పాట రిలీజ్ అయిన తర్వాత మన ఇద్దరం కూర్చున్నాం. షూర్ అన్న, ఓకేనా? తప్పకుండా. ఫోన్ చేసి దిల్దారిగా గుండె మీద చేసుకొని నిమ్మలంగా తిని చెప్పు. తప్పకుండా. అరే చెప్తే ఏదైనా మైనస్ అవుతుంది అనుకోకు. ఈ వీడియో రికార్డ్ చేసుకో, నేను చెప్తున్నా 15-20 days లో నువ్వు వాడిన వీడియో రిలీజ్ చేయకపోతే అది రిలీజ్ అయినాక నీ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తా. తప్పకుండా. ఓకేనా? మాట ఇవ్వడం పెద్ద గొప్పతనం కాదు, నిలబెట్టుకునేది ఒక గొప్ప నా దృష్టిలో. ఓకేనా? డెఫినెట్ గా ఈ మంచి వాయిస్ ని ఈ కళాకారులని ఎవరైనా సరే అట్లా అని సంతోష్ అన్న నువ్వు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి అవకాశం ఇస్తాం ఈ ఇంటర్వ్యూలో అంటే ఒకటి ఒక ప్రొడ్యూసర్ గా నేను ఇక్కడ యాంకర్ కావచ్చు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏంటంటే నేను చెప్పుకోవాలా ఉన్నది కాబట్టి చెప్పాలి 100%. ఒక ప్రొడ్యూసర్ గా కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి అది నేనే కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు, నేనే అందరికి ఇవ్వాలంటే కూడా ఇవ్వలేను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా అవకాశం ఇవ్వాలన్న వాళ్ళ టాలెంట్ చూడండి, వాళ్ళతో పాడించుకోండి, వాళ్ళది ఏదైనా నచ్చకపోతే చెప్పండి, కానీ కించపరచకండి. టైం అనేది ఎప్పుడు మనకే ఉండదు. ఈరోజు సంతోష్ అన్న ఇంటర్వ్యూలు చేస్తున్నాడంటే రెగ్యులర్ గా చేయడు ఎప్పుడు. నేనేం దేవుణ్ణి కాదు. ఓకేనా? గాంధాస్ అంటోనికి అవమానాలు జరిగినాయి, ఆఫ్టర్ ఆల్ సంతోష్ నేను. ఓకేనా? నా వంతు సాయం అని కూడా నేను అన్నా, నా బాధ్యత అంట నేను అది. ఓకే రైట్. నేను వెంకటేష్ అన్నకి అండ్ రాజు సాంగ్ లవ్ ఫెయిల్యూర్ ఫస్ట్ అనుకుంటున్నాము. స్టే ట్యూన్, ఒక బ్లాక్ బస్టర్ డెఫినెట్ గా. అది 1,00,000 పోయినా మాకు బ్లాక్ బస్టర్ 100%. 1,00,000 మనసులను గెలుచుకున్న సంతోష్ మిలియన్స్ కొట్టొచ్చు. 140 మిలియన్ 1,00,000 కాడు ఉందనుకోవచ్చు. నేను ప్రొడ్యూసర్ గా 140 మిలియన్ కొట్టిన శనగశేల సాంగ్. బట్ వాళ్ళ ఒక్క నంబర్ చూసి కింద కామెంట్ వచ్చేది అది ఎక్కువ. కాబట్టి మీరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అవకాశం ఇవ్వాలనుకున్న వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురండి అనేది నా ఇంటెన్షన్. ఈ ఇంటర్వ్యూ ఇంటెన్షన్ కూడా అదే. ఆయనకు టాలెంట్ ఉంది, చేయగలుగుతాడు. ఆయన మీరు పాట విషయంలో ఆయన పిండండి, తప్పులేదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఎట్లా అనేది మీరు చెప్పడంలో తప్పులేదు. ఓకే అన్న, నేను ఒక మంచి గాయకునితో కూర్చొని ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ అన్న. కొంతమంది అనుకుంటారు అండ్ ఫేమ్ ఉండాలి ఇంటర్వ్యూలు చేయాలంటే, ఇన్స్టాలో ఫేమ్ ఉండాలి. ఈ రోజు ఈ అన్నకి ఏం ఫేమ్ ఉందో నాకు తెలియదు, ఆయన కించపరచట్లేదు, నాకు తెలియదు. ఓపెన్ గా నాకు రాజు వల్ల నాకు పరిచయం అయ్యిండు, వాయిస్ ఇన్నా నాకు నచ్చింది, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పిన ఆ ఉద్దేశంతో మాత్రమే కూర్చోబెట్టాను. ఓకేనా? రైట్ అన్న, స్టే ట్యూన్. మళ్ళీ హైదరాబాద్ లో కలుద్దాం స్టూడియోలో. రాజు, నువ్వు మంచి లిరిక్ రైటర్ గా, మీరు ఫోక్ ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ ఎట్లా ఉన్నారో నీ కలంలో అంత బలం ఉంది అనేది నేను నమ్ముతున్నా. ఒక ప్రొడ్యూసర్ గా చాలా పాటలు వినున్నా కాబట్టి మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక రామ్ లక్ష్మణ్ లాగా రేపొద్దున 10 రూపాయలు వచ్చినా ఇంకోటైనా వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టినా అక్కడిక్కడే చెప్పినా అండర్స్టూడ్ తో ఉండాలి మీ జర్నీ అనేది నా ఇంటెన్షన్. ఎప్పుడైనా సంతోషంగా కరీంనగర్ వస్తానా మా ఇంటికి రానేటట్టు ఉండాలి. ఓకేనా? మీ ఇద్దరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. గాడ్ బ్లెస్ యూ అన్న. అండ్ ఫస్ట్ ఇట్టు ఫట్ట పక్కన పెడితే మీరు బయటకు వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ లెవెల్ టాలెంట్ ఉంది మీ దగ్గర. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా చేస్తున్నావు రాజుభాయ్. అండ్ నాకు చాలా బాగా నచ్చింది మీ తమ్ముడు చేసేది కావచ్చు, మీ మమ్మీని పెట్టి చేయించేది కావచ్చు, ఇప్పుడు ఏదైతే లవ్ స్టోరీ చేస్తున్నావు ఆ చెల్లెని పెట్టి చేసేది కావచ్చు, ఆ హీరో మిసాల్ లేని హీరోని పెట్టింది కావచ్చు. అది ఆ యాక్టింగ్ అంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో ఒక విలేజ్ పోరాడు ఎట్లా ఉంటాడు అనేది నేను ఈ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్తానంటే ఈ అన్న ఎవరైతే ఉన్నారో రాజు డైరెక్టర్ వల్లనే ఈ అన్న నాకు పరిచయం అయింది. కాబట్టి 100% రేపు పొద్దున అన్న ఏ స్థాయికి వెళ్ళినా నేను రాజుకు తెలియకుండా అన్నతో ఏది డిస్కస్ చేయను. మీన్స్ కొన్ని ఇప్పుడు ఆ రైటర్ గా ఆయనకు చెప్పలేని ఏదంటే చెప్పొచ్చు మేబీ. డెఫినెట్ గా మా కాంబినేషన్ అయితే పాట వస్తుంది. పదే చెప్తున్నాను, ఏమనుకోవద్దు, చేస్తున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్ గా చెప్పన్నా. అందరికీ నమస్కారం. మా తెలంగాణ ఫిల్మ్స్ ఛానల్ ఇప్పటి వరకు మీ వల్లనే ఇంత దూరం వచ్చినాం. మేము ఇక ముందు ఇంకా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. హాయ్, మళ్ళీ ఏంది సంతోష్ అన్న వెంకట్ని తీసుకొచ్చి ఇలా స్టూడియోలో కూర్చోబెట్టిండు, ఆల్రెడీ బయట కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసింది కదా అని అనుకోకండి. వెంకట్ అనే పర్సన్ ఒక లెజెండరీ. నేను లెజెండరీ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నాను అంటే ఎప్పుడో ఒక టైంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి ఈ సింగర్. సంతోష్ అన్న నోట్లకి ఆ వర్డ్ వచ్చిందంటే ఎంత వాల్యూ పర్సన్ ఆ పర్సన్, ఎంత టాలెంట్ ఉన్న పర్సన్ అనేది మీరు అర్థం చేసుకోండి. సంతోష్ అన్న ఈరోజు ఏదో చేసిండు, ఏదో ఇది కాదు. వెంకట్ అనే పర్సన్ ఆల్రెడీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయి కొన్ని పాటలు పాడుండాలి, ఆల్రెడీ వెనకపడ్డాడు. అండ్ నాకు వెంకట్ వాయిస్ వినగానే నాకు పిచ్చ నచ్చేసింది. చాలా మంది సింగర్లతో వర్క్ చేసిన మన ఫోక్ ఇండస్ట్రీకి ఇంకొక కొత్త సింగర్ అంటే కొత్త వాయిస్ ఉంది, ఈ వాయిస్ మన ఫోక్ మంచి పనిచేస్తుంది అన్న ఇంటెన్షన్ తోని మనం
ఒక పాట పాడేయడం జరిగింది. మీకు ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పినా, నేను ఎవరికన్నా ఏదైనా మాట ఇస్తే కొంచెం లేట్ అవ్వచ్చు. నేను మాట ఇవ్వడం పక్కన పెడితే ఊరికే సంతోషాన్ని ఏదో చెప్పిండని మాట ఇవ్వడం కాదు. అక్కడ 100% టాలెంట్ చూస్తారు. టాలెంట్ ఉంటేనే సపోర్ట్ చేస్తాం. టాలెంట్ లేని వాళ్ళకి కూడా ఆ పిచ్చి ఉంటే సపోర్ట్ చేస్తాం. వాళ్ళు మా మాట వినకపోతే మనం ఏం చేయలేం. బట్ వెంకట్ను మళ్ళీ అందుకే కూర్చోబెట్టిన. ఆల్రెడీ పాట పాడిండు. ఎన్ని రోజుల కళ, ఏం జరిగింది, ఆయన ఒపీనియన్ ఒకసారి కనుక్కుందాం. ఓకే వెంకట్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఓకేనా? ఓకే, ఏంటి సాంగ్ పాడిను, ఎన్ని రోజుల కళ, ఏమేమి అవమానాలు జరిగినాయి? నేను ఆల్రెడీ నీకు కాలర్ ఎత్తుకొని చెప్పుకోమని చెప్పిన ఆ రోజు. బట్ మరి నువ్వు చెప్పుకున్నావో లేదో నాకు తెలియదు. సంతోషాన్ని అందరిలాగానే వచ్చి మాటలు చెప్తున్నాడు ఇడ. మళ్ళీ ఇవ్వకపోతే నా పరువు పోతుందేమో చెప్పుకుంటాను కూడా చెప్పకపోవచ్చు. మేబీ చెప్పుకున్నావో లేదో నాకు తెలియదు. బట్ ఏంటి నీ ఒపీనియన్ ఏంటి అసలు? నాది అంటే నాకు పాడాలని ఒక కళ 10 years నుండి. మామూలుగా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ రెగ్యులర్ గా వాడుకుంటాను. బట్ ఒక స్టూడియోలో నేను ఒక సాంగ్ వాడాలి అందరిలాగా, నేను ప్రపంచానికి కనిపించాలనే కోరిక ఎప్పటి నుండో పడింది. చాలా మందిని రిక్వెస్ట్ చేసిన, జస్ట్ రిక్వెస్ట్ చేసింది దేనికంటే ఒక చిన్న ఇంటర్వ్యూకే. మామూలుగా నా దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి, అంటే నేను పాడుకునే కాదు, వేరే వాళ్ళు రాసినాయి, నేను యూట్యూబ్ లో నేర్చుకుని పాడుకునేవి ఉన్నాయి. దాన్ని ఒక ఇంటర్వ్యూ త్రూ ద్వారా ప్రపంచానికి తెలియజేద్దామని చాలా మంది ట్రై చేసిన, బట్ ఎవరు అవకాశం ఇవ్వలేదు నాకు. లక్కీగా నేను తెలంగాణ ఫిల్మ్స్ ఛానల్లో చేయడం, అందులో రాజు నా కోసం పాటలు రాయడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి మీరు రావడం, అక్కడికి నేను రావడం, నా పాటలు మీరు వినడం, నాతో మీరు ఆ సాంగ్ పాడిద్దామని మాట ఇచ్చిర్రు. మీరు అంటే నేను అనుకున్నా అందరు ఇట్లనే చెప్తారేమో, అంటే చాలా మంది చెప్తారు కదన్న, అంటే ఇప్పుడున్న రోజులల్లో ఏదో ఫేమ్ కోసము నేను నీకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఇట్లా చాలా మంది తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. బట్ మీరు ఏంటంటే 3 daysలలో నువ్వు పాట పాడుతున్నావు అని చెప్పిర్రు. బట్ మీకున్న బిజీలలో మనకు వర్షాలు రావడము అదేదో కారణాల వల్ల జస్ట్ కరెక్ట్గా 10 daysలలో నాకు పాట పాడేసాను నేను ఈరోజు. ఏదైతే మీరు చెప్పిల్లో అదే పాట నాతో పాడిపించారు ఈరోజు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా ఓపెన్ గా. నేను నీకు ఆడ కాలర్ ఎత్తుకొని అందరికి ఎవడెవడు నేను కించపరిచిండో వాళ్ళందరికీ నేను పాట పాడుతున్నా అని చెప్పు కాలర్ ఎగిరి అన్నప్పుడు ఓపెన్ గా నీ మనసులో ఏమనిపించింది? అందరిలాగానే సంతోషంగా లేపుతుండ అనిపించిందా? నీకేమనిపించింది? లేదు, పక్కా నాకు మీరు చేస్తారని అనిపించింది అన్న. బట్ నేను చెప్పలేదు ఎవరికి, ఎందుకంటే ఒకవేళ చెప్పి మనకు లేట్ అయినా కూడా అరే వీడు ఏతులు కొట్టిందా అని అనుకుంటారు, ఎవరిని నన్ను అనుకుంటారు. బట్ నేనేమనుకున్నా అంటే సాంగ్ పాడతా, పాడిన తర్వాతనే నేను రిలీజ్ చేస్తా, అందరికి అప్పుడు చెప్తా అని పాట త్రూ చెప్దాం అనుకున్నా అన్న. ఓకే ఓకే, పక్కాగా పాట త్రూ చెప్దాం అనుకున్నా. నా గొప్పతనం అని ఏం లేదు, ఓపెన్ గా నేను ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. అండ్ నా నుంచి లాంచ్ అయిన వాళ్ళు నేనేదో గొప్పని కాదు, అందరం ఇవ్వాలి అవకాశాలు, టాలెంట్. అండ్ రమ్యశ్రీ మమ్ము సిస్టర్ కావచ్చు, అండ్ నీతుకిన్ మా కోడలు కావచ్చు, అండ్ ధూమ్ధామ్ తిరుపతి కావచ్చు, ఆసియా కావచ్చు, బాణపురం నిహారిక కావచ్చు, శనిగశేలవడి అశ్విని కావచ్చు, అంటే చాలా మంది ఉన్నారు. కొన్ని పేర్లు నేను చెప్పలేకపోతున్నా. నా దగ్గర నుంచి అవకాశం తీసుకొని వెళ్ళిన వాళ్ళే. బట్ ఇప్పటికీ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా, వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు. ఎందుకంటే సంతోష్ అనే ఒక ప్లాట్ఫామ్ లో, ఒక E96 టీవీలో వీళ్ళందరూ ఒక భాగస్వామ్యం అయినట్టు. ఇంకా కొంతమంది ఉన్నారు, జానులిరి కావచ్చు, మౌనిక డింపుల్ కావచ్చు, హరీష్ పటేల్ అన్న కావచ్చు, శివ వెలుపుల కావచ్చు, శిరీష, నా ఫస్ట్ సాంగ్ వాడిన శిరీష కావచ్చు, నా ఛానల్లో ఆమె ఆల్రెడీ తోపు, రాజేశ్వరి కావచ్చు, అండ్ సుమిత్ర, అండ్ అప్కమింగ్ ఇంకో 2-3 ఉన్నారు. అండ్ సౌందర్యని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది నేను మీకు క్లారిటీ ఇస్తా. అది మీరు అనుకోవచ్చు, సౌందర్య ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలల్లా చేసిండు కదా, మళ్ళీ ఎందుకు ఒక సాంగ్ అవకాశం ఇచ్చిన మీకు డౌట్ ఉండొచ్చు. దానికి నేను మీకు క్లారిటీ ఇస్తాను. 100% నా బాధ్యత అది. నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు నా త్రూగా రావడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అవకాశం ఇవ్వడం కాదు, వాళ్ళలో టాలెంట్ ఉంది, అది మేజర్ గా. అందులో దాంట్లో సగభాగం వెంకట్. అండ్ ఎందుకే వదిలేసిపోతున్నాం అనే ఒక పాట ఈరోజు రికార్డింగ్ అయింది. మాట అందరూ ఇస్తారు, నిలబెట్టుకోవడం గొప్పతనం. అది నేనైనా ఇంకోరైనా నేననే కాదు, ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు ఉన్న కొత్త టాలెంట్ ని ఇంకోటి అనుకోవచ్చు, అన్న మేము కూడా నిన్ను అడిగినాం కదా అంటే, ఒకరు వెనక ఒకరు ముందు అవకాశం అనేది రావచ్చు. ఓకేనా? అందరు ప్రొడ్యూసర్లకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేద్దాం. పాతోళ్ళని పక్కన పెట్టాలని రూల్ ఏం కాదు, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని కూడా తెచ్చుకోవాలి, మన బాధ్యత అది. ఓకేనా? వెంకట్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దాంట్లో నా E96 టీవీలో నువ్వు పాట పాడడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, గాడ్ బ్లెస్ యూ. ఒక అన్నలాగా కావచ్చు, ఒక బ్రదర్ లాగా కావచ్చు,
ఇంకోటి కావచ్చు. ఎవ్రీ దాంట్లో అంటే ఎవ్రీ దాంట్లో మీన్స్ చెప్పేది విన్నంత సేపే నేను ఉంటాను. అవును. వన్స్ ఒక మనిషి కళ్ళు నెత్తికి పక్కకి వెళ్ళిపోతాను, నేను పక్కకి వెళ్ళిపోతాను, వాళ్ళని ఏమన్నా. వెంకట్ అనే పర్సన్ 10 సంవత్సరాల కలనా 20 సంవత్సరాల కలనా పక్కన పెడితే లేట్ గా వచ్చిన ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఒక నెక్స్ట్ లెవెల్ సాంగ్ పాడినావు, మస్త్ అనిపించింది. తెలంగాణ ఫిలిమ్స్ ఆ తమ్ముడు నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్. లిరిక్ రాయడంలో చెప్పితే వింటాడు. ఫస్ట్ ఎంత టాలెంట్ ఉన్నోడైనా ఎవరైనా సరే చెప్పితే విన్నోడు మాత్రమే గొప్పోడు నా దృష్టిలో. అంత గొప్ప వ్యక్తి ఆ తమ్ముడు. కూడా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఎవరైనా పాటలు రాపించుకోవాలన్నా ఈ తమ్ముతో పాడించుకోవాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ పెట్టొచ్చు. బట్ టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే చాలా అవకాశాల కోసం చూసి చూసి అలా గుండె అవసిపోయి ఉంటారు. బట్ ఈరోజు సంతోషాన్ని ఒక్కడిస్తే అవకాశం కాదు అది. ఓ బాటలో వెళ్దాం అనుకుంటే ఆ బాట ఇట్లుంటదని చెప్పింది మాత్రమే సంతోషం. ఆ బాటలో నడిచేలా చూసేది మీరు అందరు. ఓకేనా? మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెంకట్కి నాతో పాటు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క సింగర్, యాక్టర్, ఇంకా సో కాల్డ్ సైడ్ డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పాటిస్తా పక్కన పెడితే సంతోషం నాడ మాట చెప్పిండు, అయిపోయింది. మీరు రేపు పాట పాడేది ఉంది అన్నప్పుడు నైట్ నీ ఫీలింగ్ ఏంటి? అసలు చెప్పలేనంత ఆనందం అన్న నిజంగా. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుండి అసలు యాక్చువల్గా నేను ఇక్కడ అసలు రాకపోయేటండి. నేను అదే ఇన్స్టాలో ఎప్పుడో ఒకసారి పాట పాడుకున్నట్టు. అట్లాంటి నాకు రాజు పరిచయం కావడం, రాజు నా కోసం ప్రతి ఒక్క పాట రాయడం, దాన్ని మీరు విని నాకు అవకాశం ఇవ్వడం, అదే విధంగా మీరు చెప్పిన విధంగానే నాతో ఇలా పాడించుకోవడం. అది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చుతుంది కాదు, అది సూపర్ హిట్ సాంగ్. అది నెక్స్ట్ లెవెల్ సాంగ్. అది ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే సాంగ్. నచ్చుతుంది అనుకున్నానే డౌట్ లో నువ్వు మాట్లాడు. నువ్వు ఒక మంచి పాట పాడినావు. ఓకే, ఇంకోటి నేను కొన్ని పేర్లు మర్చిపోయినా, గుర్తొచ్చింది. శృతి, చిక్కి నాతో లాంచ్ కాకపోవచ్చు, మంచి వర్డింగ్. అండ్ ఝాన్సీ కూడా నా నుంచే స్టార్ట్ అయింది. మేబీ మంచి సింగర్ ఆ చెల్లె, మంచి అమ్మాయి. అండ్ మీ అందరికి ఇంకా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఓకే వెంకట్, మీ ఇంట్లో ఎవరితోనన్నా సింగింగ్కి వెళ్తున్నా అని చెప్పినావు? చెప్పలేదన్న. ఓకే, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పటి నుండో నన్ను చూద్దామని అనుకుంటున్నారు. బట్ నేను పాట రిలీజ్ అయినాకనే డైరెక్ట్ చూపిద్దామని అనుకున్నా. పాట రిలీజ్ అవుతుంటే చూపిస్తా. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అంటే చెప్తే ఇంకెప్పుడు అనే అనుకుంటారు కదా, అట్లా కాకుండా రావడంతో వాళ్ళకి చూపిస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు అనేది ఒక ఆశ నాది. ఒక మనిషి మాట్లాడితే బాగా హర్ట్ అయి ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా? అవునన్న. మనిషి పేరొద్దు, సందర్భం చెప్పిన. ఏ విషయంలో సందర్భం అంటే వీడు ఇప్పుడు ఇట్లనే పాడుకుంటుంటాడు, ఓన్లీ ఇట్లా సెంటిమెంట్ సాంగ్సే వాడతాడు, వీడు ఎప్పటికైనా ఇంతే, వీడు అనుకుంటాడు ఎక్కడికో పోతాడు కానీ వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడనే ఉంటాడని అనుకున్నారు కొందరు. బట్ ఈ పాటతో నేను చూపిస్తా వాళ్ళకి ఏందనేది. అంతే, వాళ్ళకి ఎక్కువ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న. ఏదైనా చూపిస్తే సరిపోతుంది వాళ్ళకు. సూపర్. ఎవరైనా సరే దీన్ని వేరే విధంగా తీసుకోవద్దు. ఒక మనిషికి ముందుకెళ్ళాలన్నప్పుడు ఆ పట్టుదల ఉండాలి. యాటిట్యూడ్ కాదు అది. అదొక అంటే లోపట ఉన్న ఒక బాధ కావచ్చు, ఇంకోటి కావచ్చు. 10 years జర్నీ అనేది నాట్ ఏ జోక్. ఓకే, ఇంకోటి ఇక్కడ సంతోష్ అనేది గొప్ప కాదు, ఇంకా మిగతా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎందుకంటే మంచి పాటలు పాడాలి, ఇంకా జనాలకు మంచి పాటలు వినిపించాలి. ప్రతి ఒక్కరు ఈరోజు E96 సంతోషాన్ని ఎంకరేజ్ చేస్తారన్న, ఆ పాటలను, నా ఫోక్ సాంగ్స్ ఎంకరేజ్ చేస్తారన్న కారణము ఓన్లీ జనాలు. మీరు మీ సపోర్ట్ ఉండాలి. ఆ తమ్ముడికి కూడా ఆ పాట రిలీజ్ అయినాక కూడా దయచేసి తమ్ముడిని ఎలా వాడిండు, ఏమైనా మిస్టేక్లు ఉంటే కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్, నేను ఇంకొకటి చెప్తా, లోపలికి వచ్చి పాట పాడేటప్పుడు నీకు ఏంటి, మైక్ కడ పెట్టుకొని ఇట్లా నువ్వు ఇట్లా ఇలవడప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి? కొంచెం భయమైందన్న, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా. ఒక్కసారి అది పెట్టుకోవడంతో కొంచెం మ్యూజిక్ వినడంతో ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, పాడగలను. ఎందుకంటే తప్పు చేస్తే చెప్పడానికి అన్న వాళ్ళు ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే, దాని ప్రకారమే కాన్ఫిడెంట్ గా వాడినా అన్న. నేనైతే మస్తు ఉంటదని అనుకుంటున్నా, పక్కా హిట్ అవుతుంది. ఓకే, మీరు రాసిన పాటలో సంతోషాన్ని ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కరెక్షన్లు చేయించినప్పుడు అవును ఏంటి సంతోష్ అన్న ఇట్లా ఇన్వాల్వ్ అవుతుందని ఏమైనా ఫీల్ అయ్యారా, ఏమనిపించినప్పుడు? లేదన్న, అది మా మంచికే అనుకున్నాం. ఎందుకంటే కొందరికి కొన్ని పదాలు నచ్చకపోతే, ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని సాంగ్స్ వేసిర్రు ఇంతకుముందు, దాన్ని బట్టి అన్నకు కొంచెం నచ్చలేదేమో, కొన్ని పాయింట్స్ అన్న చెప్పిన తీరుగా రాసుకుంటే అనిపించింది అన్న. ఇప్పుడు మనం పాడుతుంటే కూడా మధ్యలో లాస్ట్ లిరిక్ మనకు ఒకటి మిస్టేక్ అయింది, దాన్ని మనం ఒక 10-15 minutes ఆలోచించి ఒక లైన్ తీసుకున్నాం. మేబీ అట్లా కూడా కొన్ని కరెక్షన్స్ హిట్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అట్లా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వెంకట్ రాజ్మీరా. వెంకటన్న
అవును సీన్ అన్న టేక్ చేసి అవును. ఎట్లా అనిపించింది అన్న టేక్ చేసుకునడం, సీన్ అన్న టేక్ చేసుకోవడం వెంకటాజమేర స్టూడియోలో నీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా చెప్పిండు అన్న. ఎందుకంటే మనం కొత్త కాబట్టి ఇట్లా కాకపోతే ఇట్లా ఒక్కదాన్ని 2 సార్లు, 2 సార్లు కాకపోతే ఒక 3 times అట్లా చెప్పి నాతోటి మంచిగా వాడిపించిండు. ఓకే, సీరియస్ కాకుండా ఏం కాకుండా నార్మల్ గా ఒక చిన్న పిల్లలకి ఎట్లా చెప్తాడో అట్లా చెప్పి నాతో వాడించుకున్నాడు అన్న. ఓకే. నా ఇంటర్వ్యూలో నీ వెల్ విషర్స్ కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్ట్ఫుల్ గా ఇంటర్వ్యూ నుండి చెప్పడం కాదు, నీ మనసులో ఏముంది ఆ మాట చెప్పు. నా ఫ్రెండ్స్ కి అండ్ మా అమ్మ నాన్నకి, మా అన్నకి, మా అక్కకి, నేను సింగర్ కావాలని కోరుకున్న వాళ్ళందరికీ ఈ యొక్క పాటతో నేను మీ ముందుకు వస్తున్నా. మీ కళ నెరవేరబోతుంది అండ్ నా కళ నెరవేరబోతుంది. దానికి కారణం ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒకటి తెలంగాణ ఫిల్మ్స్ రాజు, ఇంకొకటి E96 సంతోష్ అన్న. ఎందుకంటే నా కోసం పాట రాసి దాన్ని ప్రపంచానికి తెలియజేసింది రాజు. అదే పాటను ఇంకా కొంతమందికి, ఇంకా ఎక్కువ మందికి తెలియజేసింది సంతోష్ అన్ననే. ఓకే, నేను నాకు థ్యాంక్స్ వద్దు వెంకట్, నేను ఒక మాట చెప్తాను, సంతోష్ నాకు థ్యాంక్స్ వద్దు. నేను నా ఫ్యామిలీ నంబర్ అనుకున్నప్పుడే సంకలేసుకొని పోతా. టాలెంట్ ఉంటేనే, ఫ్యామిలీ నంబర్ అనుకుంటే కూడా కాదు. బట్ రేపు పొద్దున ఎక్కడ అంటే కొంతమంది ఒక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్కలా ఉంటాడు, ఎక్కడ రీమార్క్ తెచ్చుకోకుండా వెంకట్ అనే పర్సన్ ఇలాంటి కాదనుకుంటా. ఓ ప్రొడ్యూసర్ వెళ్తుంది, ఓ ప్రొడ్యూసర్కి వెళ్ళదు. 10 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా ఒక మంచి సింగర్ ను మాకు పరిచయం చేసిండు E96 ఫీల్ అయ్యే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే చేస్తాను. ఇంకోటి నీ ఫ్యామిలీ నంబర్స్ కి నేను, మీ మమ్మీ డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా, మాలాంటి ప్రొడ్యూసర్లకి ఒక మంచి గాయకుని కన్నారు మీరు, ఒక మంచి కళాకారుని కన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కొడుకు కంటే ముందు మీకు పాదాభివందనాలు. ఎందుకంటే మాలాంటి ప్రొడ్యూసర్లు బతుకుతున్నారంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇలాంటి సింగర్లు, యాక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్లు బికాస్ ఆఫ్ సైడ్ డాన్సర్స్, కెమెరామెన్స్, వీళ్ళందరూ. కాబట్టి అందులో ఆర్ట్ఫుల్ గా అండ్ గాడ్ బ్లెస్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ అన్న. నువ్వు మంచి సింగర్ అవ్వాలి, నీ పాటలు నేను అక్కడక్కడ వినిపిస్తుండాలి, నేనే నీ పాట పెట్టుకొని మోగాలి. ఒక్కసారి నువ్వు వాడిన పాట 2 లైన్లు. ఎందుకే నన్ను ఎందుకే గిట్లా వదిలేసిపోతున్నవే, ఉత్తగున్ను నీ ప్రేమలో దించి ముంచేసిపోతున్నవే, గాలి వానకు మన గూడు చెదిరిపాయే, రా బందచ్చి మన జంట ఎడవాపినే, నిండు పున్నమి నేరుపు సూపవట్టే, ఆ పాపపు మేఘాలు కమ్మవట్టే, ఊరు ఊరంతా నీ పెండ్లి పత్రికలే, వాడవాడంతా నీ సాము ముచ్చటలే, పెండ్లి పందిట్ల నీ మెడల 3 ముల్లే, నా పాడకు తాటకు కమ్మ ముల్లే, నా చెవుల్లోకే కాలేస్తున్న గాని నువ్వే యాది కస్తున్నవే. సూపర్. ఇదే సాంగ్ వెంకట్ సింగర్ గా, నేను ప్రొడ్యూసర్ గా, రైటర్ గా అండ్ రాజు అండ్ రాజు తమ్ముని కూడా నేను ఒక విధంగా చెప్తా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని, ఎందుకంటే కొంతమంది నేను ఎందుకు రా బాబు అనుకుంటారు. తమ్ముడు, నువ్వు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా. నువ్వు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు, నీ ప్రాబ్లమ్స్ లో మేము భాగస్వాగం మేము అయ్యి కావచ్చు. నీకు కష్టం అంటే నీకు తెలియాలి. ఇప్పుడిప్పుడే మేము నీకు చేదోడు వాదోడుగా ఉంటే నీకు కష్టం తెలియదు. కాబట్టి సంతోష్ అన్న ఏ రోజు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కూడా నీకు కాల్ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు ఇంకా కష్టాలు చూడాలి. కష్టాలు చూస్తేనే రేపు పొద్దున ఇంకో 4 తయారు చేస్తావని నా ఇంటెన్షన్. రేపు పొద్దున 10 మందికి మంచి మాటలు చెప్తావని రాజు. ఓకేనా? మీ మమ్మీకి, మీ డాడీకి అండ్ మీ తమ్ముడికి కూడా. ఓకేనా? నువ్వు మంచిగా వెళ్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది. బట్ నువ్వు ఇంకో సాంగ్ కూడా రాసినావు, ఆ సాంగ్ కూడా నేనే ప్రొడ్యూసింగ్ చేస్తున్నా. ఆ సాంగ్ కూడా నేను వెంకట అన్నకే ఇస్తున్నా. ఓకేనా? ఆ సాంగ్ కూడా 2 లైన్లు ఇన్ననే పాడేస్తాను, పాడిపించేస్తా. ఓకే వెంకటన్న. రాయే 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 నిన్ను చూడాలని నా మనసు ఎదురు చూసే రాయే, ఒక్కసారన్న వచ్చిపోయే, బోరు ముద్దలు పెట్టిన చేతులతోటి మందన్న పెట్టిపోయే. సూపర్. నెక్స్ట్ సాంగ్ దాన్ని ఇంకా వర్క్ ఉంది, వర్క్ చేసి మేము ముందుకు వేస్తాం. ఒకటి నా కోసం కాదు ఈ పాట, వెంకట్ కోసం, రాజు కోసం. కొత్త పిల్లలు మనం ఆల్రెడీ 170-200 సాంగ్స్ ప్రొడ్యూస్ చేసి ఉన్నాం. అది కొంతమంది తెలీదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాదంతా. స్టే ట్యూన్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఫైనల్ గా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి మెయిన్ కారణం అంటే రోజు నేను ఇంట్లో పిక్చర్ లెక్క పాటలు పాడుకోవడం, దాన్ని విని భరించడం. మా వైఫ్ గాని, పెళ్ళిందా పాప, బాబు. అవునా? పాప మంచి సింగర్. నేను అన్నాను వెంకట అన్న, సారీ, నేను నాకన్నా చిన్నోడు అనుకున్నా, సారీ. పర్లేదు అన్న, అట్లేండి. చాలా ఎంకరేజ్మెంట్ అన్న ఇంట్లో కూడా ఫుల్. నేను ఎంత నాకు నేను పిక్చర్ లాగా అవుతా, నాకు నేను ఇంటర్వ్యూ చేసుకున్నట్టు
మామూలుగా బయటికి పోతే ఎట్లుంటది, మనం ఎట్లా మీ మాట్లాడాలి. మమ్మీ డాడీ తర్వాత యాక్చువల్లీ ఇప్పటిదాకా నాకు తెలియదు మీ వైఫ్ సిస్టర్ అండ్ నీలాంటి వైఫ్ అందరికి ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఎందుకు నువ్వు డబ్బులు సంపాదించు అదెందుకు ఇదెందుకు అని మాట్లాడే ఇప్పుడున్న జనరేషన్ లో యాక్చువల్లీ ఇప్పటిదాకా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ వాళ్ళ వైఫ్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. సిస్టర్ వీలైతే నాకు వచ్చి రాఖీ కట్టు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంది చెల్లెలు, అందులో మీరు ఒక చెల్లె. అండ్ వెంకట్ ఇలాగే ముందుకు తీసుకెళ్ళు. మీ సపోర్ట్ లేకపోతే ఈ రోజు వెంకట్ ఈ పాట పాడకపోతుండే. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. అమ్మ నాయన ఎంత సపోర్ట్ చేసినా ఏది చేసినా వైఫ్ అనే ఒక పర్సన్ సపోర్ట్ చేయకపోతే ఈ రోజు వెంకట్ ఇక్కడ రాకపోతుండే, సంతోష్ అనేటోడు పాట పాడియకపోతుండే, ఓకేనా? అండ్ నా వెనుకున్న కొంతమంది సింగర్లు కూడా వెంకట్ అన్న అండ్ గాడ్ బ్లెస్ యూ. 1 సెకండ్ గాడ్ బ్లెస్ యూ అన్న. దేవుడు ఎప్పుడు నిన్ను మంచిగా చూడాలి, నువ్వు చాలా మందికి హెల్ప్ చేయాలి, నువ్వు కొంతమంది సింగర్స్ ని ఎంకరేజ్ చేయాలి, ఎవరితో రూడ్ గా మాట్లాడొద్దు, ఎంత హైప్ వచ్చినా అనేది నేను కోరుకుంటున్నా. తప్పకుండా సంతోషాన్ని అసలే మర్చిపోద్దని కోరుకుంటున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఒక కళాకారుని ఇంటర్వ్యూ. మీరు సంతోష్ అనే పర్సన్ అన్న మంచి ఇంటర్వ్యూలు చెయ్యి, నీకు దొరకట్లేవా అని క్వశ్చన్ చేస్తారు కదా. నేను మంచి ఇంటర్వ్యూలు చేస్తే మీరు చూడట్లేదు, మీరు కామెంట్ పెట్టట్లేదు. నేను రాడ్లు దింపేటి 9mm రాడ్లు దింపేటి మాత్రం చూస్తున్నాను. ప్లీజ్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీ ఎంకరేజ్. ఇప్పుడు ఈ వెంకటన్న ఇంటర్వ్యూ ఉంది, ఇలాంటి వాళ్ళ వీడియోలు మీరు బాగా బూస్ట్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తే నేను ఇలాంటి వాళ్ళ మీదనే నెక్స్ట్ రైతుల మీద కూడా వీడియోలు చేయబోతున్నా. మీరు సపోర్ట్ చేయట్లేదు కొంతవరకు, ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకటన్న కోసం పర్సనల్ గా కామెంట్ పెట్టండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.